అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ఠ మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్యలో ముహూర్తం పెట్టారు. మొత్తం కార్యక్రమాన్ని 84 సెకండ్లలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాములోరి ముహూర్త బలంపై అయోధ్య నుంచి లైవ్ రిపోర్టింగ్ విజయ్ శర్మ అందిస్తారు. జ్యోతి అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి అన్ని పనులు కూడా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాముని ప్రతిష్ట జనవరి 22వ తేదీ మధ్యాహ్నము 29 నుంచి అంటే 84 సెకండ్ల పాటు అభిజిత్ లగ్నంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. వారణాసి ముఖ్యంగా కాశీకి చెందినటువంటి గణేశ్వరన్ శాస్త్రి పెట్టిన ముహూర్తంలో అయోధ్య రాముని ఏదైతే విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగేందుకు ఇక్కడ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళు అన్ని రకాల ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ముహూర్త బల విషయానికి వస్తే 84 సెకండ్ల పాటు ముహూర్త బలం ఉన్నట్టు వేద పండితులు ముహూర్తం పెట్టిన గణేశ్వరన్ శాస్త్రి చెప్పడం జరిగింది. 12:15 నిమిషాల నుంచి 12:45 వరకు అంటే దాదాపు అరగంట పాటు ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, యంత్ర పూజ ఇవన్నీ కూడా జరగనున్నాయి. సో ముఖ్యంగా చాలామంది కూడా ముహూర్త బలం పైన మనం చూసాం అక్కడ మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జ్యోతిష్యులు, వేద పండితులు ముహూర్త బలం ఏ రకంగా ఉంది, ముహూర్త బలాన్ని ఎలా తీసుకుంటున్నారు, అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఏ బలంలో ముహూర్తం పెట్టారనే సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేసినప్పుడు ఇక్కడ మనము స్వయంగా నేరుగా రామ మందిరం దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్యులను, వేద పండితులతో మాట్లాడినప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే బృహస్పతి ఏదైతే వాసనం ఉన్నది అంటే బృహస్పతి గురువుకు సంబంధించినటువంటి కాలమానం ప్రకారమే వీరు ఇక్కడ ముహూర్తాలు పెడుతున్నట్టు చెప్పడం జరిగింది. సో ఆ ముహూర్తం ప్రకారమే అయోధ్య రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఒకసారి మనం ఇప్పుడు ప్రస్తుతము అయోధ్య నగరంలోని ఏదైతే అయోధ్య రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తున్నాము. ఇక్కడ అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ముహూర్తానికి సంబంధించినటువంటి బలం పైన కూడా చాలా వరకు వేద పండితులు కానీ అందరు కానీ చర్చలు జరుపుతున్న తరుణంలో అసలు ముహూర్తము ఎవరు పెట్టారు, ముహూర్త బలానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏంది అని చాలామంది చెప్తున్న తరుణంలో వారణాసికి చెందిన సంవేద విద్యాలయ ఆచార్యులు జ్యోతిషుడు ఆచార్య గణేశ్వరన్ శాస్త్రి ముహూర్తాన్ని పెట్టడం జరిగింది. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ టైంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వారు చెప్పారు. అంటే ముఖ్యంగా వృశ్చిక రాశి నవాంశ ఉన్న టైంలో ఈ ముహూర్త బలం పెట్టినట్టు వారు చెప్పడం జరిగింది. అయితే దాదాపు 45 నిమిషాల పాటు ప్రధాని మోడీ కానీ ఆలయ ట్రస్టుకు సంబంధించిన సభ్యులు కానీ యోగి ఆదిత్యనాథ్ ఒక 5-6 మాత్రమే ప్రాణప్రతిష్ఠ టైంలో లోపల ఉండనున్నారు. సో ప్రస్తుతం మనం లతా మంగేష్కర్ చౌక్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు భారీ వీణ ఏదైతే రామ సరస్వతి వీణ తలపించేగా లతా మంగేష్కర్ చౌక్ దగ్గర మనం ప్రజెంట్ ఉండడం జరిగింది. ఇక్కడనే చాలా వరకు కూడా వివిధ రకాలకు సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండితులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సరస్వతికి ఏదైతే నాదమైనటువంటి వీణను దర్శించుకొని ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది. ఒక పక్క ఇటు ముహూర్త బలం కానీ అయోధ్యలో పూజలకు సంబంధించి క్రతువులన్నీ ఈరోజు ప్రారంభం కాగా అయోధ్య నగరం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్వచ్ఛందంగా వేలాదిగా ఇక్కడికి కార్యకర్తలు కానీ విహెచ్పి కానీ బజరంగ దళ కరసేవకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నగరాన్ని మొత్తం పరిశుభ్రంగా ఉంచేందుకు వారు కూడా భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో లతా మంగేష్కర్ చౌక్ దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాము. ఇక్కడ ఆధ్యాత్మిక అంటే ఈ వీణ దగ్గర రోజు కూడా ప్రతిరోజు భజన పాటలు, భక్తి కీర్తనలు, భక్తి సంగీత విభావరి, రామునికి సంబంధించినటువంటి గీతాలు అన్నీ కూడా ఇక్కడ ఆలపించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు అయోధ్య రాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడెప్పుడు ముహూర్తము ఏ రకంగా పెడుతున్నారు, వీటన్నిటిని మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా అన్ని పకడ్బందీగా
ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాము ఈ వీణకు సంబంధించి లతా మంగేష్కర్ చౌక్లో ఉన్నటువంటి భారీ వీణను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీన్ని గతంలో మోడీ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ చౌక్ నుంచి రామ మందిరము దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే మెయిన్ రామ మందిరము ఉంటుంది, అయోధ్య రాముని యొక్క మందిరం ఉంటుంది. ఒకసారి విజువల్లో మనం చూస్తున్నాం. అంటే మెయిన్ ఎంట్రన్స్కు సంబంధించి అయోధ్య పురిలోకి ప్రవేశించగానే ప్రతి ఒక్కరికి వీణ దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత ఒకసారి మనము వీధి స్తంభాలకు సంబంధించి డిజైన్ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క స్తంభం మీద హనుమంతుని యొక్క గద, రాముని యొక్క నామము ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధులు, ఋషులు చాలామంది కూడా వివిధ పీఠాలకు సంబంధించినటువంటి మఠాధిపతులు కూడా అయోధ్య పట్టణంలో సంచరిస్తూ రాముని యొక్క గొప్పతనాన్ని, అయోధ్య రామ మందిరం యొక్క విశిష్టతను ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో మొత్తం కూడా అయోధ్య పుర వీధుల్లో ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా నిమిషానికి రామునికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వేలాదిగానైతే అందరూ పాల్గొనడం జరుగుతున్నది. ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిర ముస్తాబు మనకు కనిపిస్తున్నది. చాలామంది కూడా రోడ్లపైన ఉన్నటువంటి ప్రదేశాలలో ముగ్గులు వేస్తూ ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేస్తూ వచ్చే భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఈ ఏరియా నుంచి రాముని యొక్క మందిరము 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు చాలామంది సాధువులు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు, కరసేవకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద వీణను, సరస్వతికి అమ్మవారి ప్రతిరూపమైనటువంటి వీణను దర్శించుకోవడంతో పాటు ప్రత్యేకంగా ఇక్కడ రాముని యొక్క విశిష్టతను, రామ జన్మభూమికి సంబంధించినటువంటి విశిష్టతను వారందరూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున యోగులు, ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిద్ధులు వారందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా కరసేవకులుగా వీరందరూ చెప్తుంటారు. వీరందరూ కూడా ఇక్కడ రామ మందిర చరిత్రను, రామ మందిరం యొక్క గొప్పతనాన్ని, గతంలో చేసింది ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ విశిష్టతను అందరూ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. సో మొత్తంగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఈరోజు నుంచి 22 వరకు కంటిన్యూగా కార్యక్రమాలు జరుగుతాయి. ఏదైతే రామునికి సంబంధించినటువంటి ప్రతిష్టలో ముఖ్యంగా చేస్తారో జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం, ఇట్లాంటి వాసాలు, అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రతిష్టలో భాగస్వామ్యమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు మాత్రం మొత్తం అయోధ్య పురిని, అయోధ్య పట్టణాన్ని మొత్తం శుద్ధి చేస్తున్నారు. ఎందుకంటే రేపు రాముని యొక్క ఏవైతే విగ్రహాల ఊరేగింపు ఉంది కనుక, సో ఈరోజు మొత్తం అయోధ్య నగరాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున కరసేవకులు, స్వచ్ఛందంగా వాలంటీర్స్ అందరూ కూడా అయోధ్య పట్టణాన్ని మొత్తం శుభ్రం చేస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అంటే అందరికీ రానటువంటి అదృష్టం తమకు వచ్చింది. అయోధ్య ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కళ అయోధ్య రాముని దర్శించుకోవాలని. సో అలాంటి అదృష్టం మా అందరికీ వచ్చిందని చెప్పి భక్తులే స్వయంగా ఇక్కడ సేవలో పాల్గొంటున్నారు. మరొక పక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛందంగా ఇక్కడ అన్ని సంస్థలు, అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి అన్నప్రసాదం కానీ ఇతరత్ర వితరణ మనం చూస్తున్నాం. ఇక్కడ విజువల్ లైవ్లో చూడొచ్చు. భక్తులందరికీ కూడా ఛాయ్ కానీ ఇట్లాంటి బిస్కెట్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా పంచిపెడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆప్ కిధర్ సే ఆయా? सर हम लोग चेन्नई से हैं, वैसे कलकत्ता से है, श्री राम सरस कोठारी संघ है। आप कितने दिन से आप इधर पूरा सेवा कर रहे हैं? 15 तारीख से सेवा कर रहे हैं। हाँ, 26 तारीख तक सेवा करेंगे। అది స్వచ్ఛందంగా ఏ రాష్ట్రం అని కాదు, ఎక్కడ కూడా తేడా లేదు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరాలకు సంబంధించి భాగస్వామ్యం కావాలి అని చెప్పే సంకల్పంతో ఇక్కడికి వచ్చారు. మరోపక్క విపరీతమైనటువంటి మంచు కూడా, పొగ మంచు కూడా ఇక్కడ దట్టంగా అములుకుంది. మధ్యాహ్నం అవుతున్నా కూడా విపరీతమైనటువంటి పొగ మంచు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక పక్క భక్తుల సౌకర్యార్థము రామ మందిరానికి సంబంధించి ఒకటి మనం చూస్తున్నాము, కలశము
ప్రత్యేకంగా ఈరోజు వీరు మధ్యప్రదేశ్కు చెందినవారు. మధ్యప్రదేశ్కు నుంచి తీసుకొస్తున్నటువంటి కలశము మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ కలశం కూడా తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నదీ జలాలకు సంబంధించినటువంటి కలశాన్ని ఈరోజు తీసుకొస్తున్నట్టు కూడా ఈ జన్మభూమికి సంబంధించిన ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు. ఆ కలశం కూడా ఇప్పుడే మన ముందు నుంచే రామ మందిరానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన, ముహూర్త బలము, అదేవిధంగా రామునికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో పట్టాభిషేకం అనుకున్నారో ఆ పట్టాభిషేకం వైభవంగా ఇప్పుడు ఈ జనవరి 22న జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం అయోధ్య పుర వీధులలో జై శ్రీరామ్ అంటూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ రాముణ్ణి కొలుస్తూ పురవీధుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒక పక్క స్వచ్ఛందంగా ముగ్గులు వేస్తూ, ఎందుకంటే ఈరోజు ఏదైతే రామ మందిరానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే అయోధ్య నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నది కనుక అందరూ కూడా మొత్తం కూడా రామునికి సంబంధించినటువంటి శోభాయాత్ర ఊరేగింపు జరిగే ప్రదేశంలో మొత్తం క్లీన్ చేస్తున్నారు. సిటీ నలుమూలల అయోధ్యకు సంబంధించిన పురవీధులు నలుమూలల కూడా రాముల నామం వినిపించేలా ప్రత్యేకమైనటువంటి సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఆ గుళ్ళో ఏదైతే ప్రధాన గర్భగుడిలో జరుగుతున్నటువంటి పూజ అయోధ్య పురవీధులు మొత్తం వినిపించేలానైతే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క పోలీసులు కూడా అడుగడుగున భద్రత పెంచారు. సో ఇక్కడి నుంచి కొంత దూరంలో సరయూ నది ఉంటుంది. సో రాముని విగ్రహానికి సంబంధించినటువంటి జలాభిషేకం ఏదైతే రాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి జల శుద్ధి ఏదైతే ఉందో ఈ సరయూ నది నుంచే చేస్తారు కనుక ఈ మార్గాన్ని కూడా మొత్తం కూడా పోలీసులు తమ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇటు సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్రతిష్ట కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా సో మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. సో ముహూర్తానికి సంబంధించి 84 సెకండ్ల పాటు రాముని యొక్క ముహూర్త బలం ఉన్నట్టు కాశీ పండితుడైనటువంటి గణేశ్వర శాస్త్రి ఆ ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. అయితే మరొక విషయం, యంత్ర బలమే ముహూర్త బలం. యంత్రానికి పూజ యంత్రం ఆ టైంలో ఏదైతే 12:29 నుంచి 12:30 వరకు ఏదైతే యంత్రానికి సంబంధించిన ప్రతిష్ట ఆ ముహూర్త బలంలోనే చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే రాముని యొక్క విగ్రహ గాడి యంత్ర ప్రతిష్టన అయితే జరగనుంది. సో మొత్తం కూడా అయోధ్యలో ఒక ఆధ్యాత్మిక శోభ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అంటూ భక్తులైతే స్వచ్ఛందంగా ఇంత చలి పెడుతున్నా, ఇంత మంచు కురుస్తున్నా ఏమాత్రం కూడా వెనుకకు పోకుండా రామ ఏదైతే విగ్రహ ప్రతిష్టలో మేము కూడా భాగస్వాములం అంటూ పెద్ద ఎత్తున అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న జ్యోతి. पहले तो मैं आज सबसे पहले यहाँ की जो मौजूदा सरकार और मोदी जी को धन्यवाद देना चाहूँगा कि आज से 5000 साल पुराना यश वो दिखा दिया कि भाई हम सनातनी वापस एक जो भटक गए थे, बहुत सारे सनातनी भटक गए थे, वापस इस माहौल में आकर ऐसा महसूस हो रहा है कि हम 5000 पुराना साल प्रभु राम के दर्शन कर रहे हैं। यहाँ की रज को छूकर बहुत पावन मन हो गया। सबसे बड़ी चीज़ है कि आज यहाँ पर ये चीज़ें उतना उत्सव मैंने शायद मेरी लाइफ में नहीं देखा है जो राम मंदिर का उत्सव चल रहा है। अयोध्या का काम बहुत तेजी से चल रहा है, बहुत तेजी से कार्यस्थल पे है और राम विरोधी तो राम विरोधी होते रहते हैं, हम उसके ऊपर टिप्पणी नहीं करेंगे। लेकिन आज आपको एक बहुत अच्छी चीज़ आपको बताता हूँ। मैं मध्य प्रदेश से एकदम अचानक मुझे विचार आया कि प्रभु राम की जो प्राण प्रतिष्ठा जो 22 तारीख को हो रही है, तो उस प्राण प्रतिष्ठा में साथ में हमने एक कलश की यात्रा के लिए सोचा कि क्यों ना हम अयोध्या से प्रभु राम को लेके आएँ, राम दरबार को लेके आएँ और यहाँ से 5100 कलश की यात्रा यहाँ से कलश लेके जाएं, यहाँ की रज, यहाँ की माटी को लेके जाएं और ताकि हम घर घर वितरित करें। ये विचार इसलिए आया कि प्रभु राम ने जब 14 वर्ष वनवास काटा था तो यहाँ की रज, यहाँ की माटी को पूछकर शौर्य और बल प्राप्त किया था। इसी प्रकार हम मध्य प्रदेश वासियों को 17 तारीख को पूरे कलश वितरण करेंगे। वो अभी शौर्य और बल और रोग मुक्त अपने परिवार को बनाए और उसको